ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్ నుండి మనము ఒక వచనాన్ని చూడగలం. ఆయన మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతుంటే, ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందెను, ఆయన మన పాపముల నిమిత్తము పాతిపెట్టబడి తిరిగి లేచినని లేఖనములో చూస్తున్నాం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానము 3 సంగతులను గురించి మనం ఆలోచించాలి. ఆయన మరణము దేనికి సాదృశ్యంగా ఉందంటే, మానవుని యొక్క పాపము కొరకై మానవుడు మరణించుడు కొరకై సాక్షార్థంగా ఉన్నది, లేక సాదృశ్యంగా ఉన్నది. రెండవది, పాతి పెట్టబడుట అంటే మానవుడు మరి పాపము కొరకై మరణిస్తే ఇక అతని పాపములన్నీ కూడా, అతని పాప జీవితం పాతి పెట్టబడినట్లే. అంటే ఇక దేవుని వాక్యంలో 2 కొరింథీ 5:17 ప్రకారం, ఎవడైనా క్రీస్తునందు నెడల నూతన సృష్టి, అంటే పాతవి అన్నీ కూడా పాతి పెట్టబడ్డాయి అని వాక్యములో రాయబడి ఉంది. అలాగే క్రీస్తు యొక్క పునరుత్థానం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, వారి పాపములు కొరకై క్రీస్తు మరణించాడు కాబట్టి వారు మరణించారు, వారి పాపముల కొరకై క్రీస్తు పాతి పెట్టబడ్డాడు కాబట్టి వారి పాపాలు కూడా, పాత బ్రతుకు పాతి పెట్టబడింది. ఇప్పుడు వారు నూతన సృష్టిగా మార్చబడ్డారు. అందుకే లేఖనములో రాయబడిన మాట ఏమనగా, వారి ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినదని మరి రోమపత్రిక 6:6 చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానము దేన్ని సూచిస్తుందంటే, పాత బ్రతుకు, తర్వాత అంటే గత కాలములో జీవించిన జీవితము, ప్రస్తుతము కలిగి ఉన్న జీవితము, రేపో ఎల్లుండో కలిగి ఉండవలసిన జీవితము. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, నీవు క్రీస్తును ఎరిగిన వాడవైతే, క్రీస్తును నమ్మిన వాడవైతే నీ పాత జీవితము గతించాలి, నీ పాత జీవితము పాతి పెట్టబడాలి, నీవు నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి. అలాగా ఉన్నప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దైవ గ్రంథములో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో మనం చూస్తున్నట్లయితే, అక్కడ ఒక పుట్టి కుంటివాడు ఉన్నాడు. వాడి పాత జీవితము అడుక్కొనుట, వాడి కొత్త జీవితము ప్రియులారా దేవుణ్ణి ఆరాధించుట. అంటే ఏ క్రిపుల్డ్ బికేమ్ వర్షిప్పర్. ప్రియులారా, కుంటివాడైన వ్యక్తి పాత జీవితంలో కుంటివాడే, కానీ అతడు ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మాడో తన పాత జీవితం పాతి పెట్టబడి ఈ రోజున క్రీస్తును ఆరాధిస్తూ దేవాలయములో ప్రవేశిస్తున్నాడు. అలాంటి భాగ్యము దేవుని వాక్యం వినే ప్రతి ఒక్కరికి క్రీస్తు అనుగ్రహించాలనే, క్రీస్తు సిలువకెక్కి శిక్ష అనుభవించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచారు. కాబట్టి వాక్యం వింటున్న మీ జీవితములలో ఆ క్రీస్తును నమ్మితే నీ జీవితములో కూడా ఆయన మరణము యొక్క శక్తి, ఆయన పాతి పెట్టబడిన శక్తి, ఆయన తిరిగి లేచిన శక్తి అనుభవించి ఒక నూతనమైన వ్యక్తిగా, నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. దేవుడు ఈ మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై మీకు వందనాలు. నీ లేఖనములను ముద్రించి ప్రజల హృదయాల్లో కార్యం చేసి వినేవారందరికీ గ్రహింపు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.